హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మోనీ లిటిల్ జాయ్స్ ఛానల్. ఇవాళ మన ఛానల్లో వచ్చేసి పిల్లల కోసం హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ ఓట్స్ మకానా పోరిజ్ పిల్లలకి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ రెసిపీ వచ్చేసి 7 months బేబీ నుంచి 2 years పిల్లల వరకు ఎవరికైనా పెట్టొచ్చండి. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఓట్స్ని వేయించుకుందాం. ఈ ఓట్స్లో వచ్చేసి మనకి ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుందండి. పిల్లలకి ఇన్స్టాంట్ ఎనర్జీ ఇస్తుంది. వాళ్ళు చాలాసేపటి వరకు స్టమక్ ఫుల్గా ఉండి ఎనర్జెటిక్గా ఆడుకుంటారు కూడా. కాబట్టి ఈ ఓట్స్ని పిల్లల బ్రేక్ఫాస్ట్లో ఇంక్లూడ్ చేయండి. ఇలా కొద్దిగా క్రిస్పీ అయ్యేంత వరకు వేయించుకొని స్టవ్ చేసేసి పక్కన పెట్టుకొని చల్లరించుకోండి. ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో మనని మకానా వేయించుకుందామండి. ఈ మకానా తెలుగులో వచ్చేసి తామర గింజలు అంటారండి. ఈ మకానా పిల్లలకి చాలా మంచిదండి, చాలా హెల్త్ బెనిఫిట్స్ ఇస్తుంది. సో తప్పకుండా మకానా కూడా యాడ్ చేసుకోండి. ఈ మకానాలో కాల్షియం అనేది ఎక్కువగా ఉంటుంది అండ్ ఈజీగా డైజెషన్ కూడా అవుతుంది అండ్ పిల్లల బోన్ స్ట్రెంత్ని బాగా ఇంప్రూవ్ చేస్తుంది. సో మకానా కొంచెం క్రిస్పీ అయిన తర్వాత పక్కన తీసి ప్లేట్లో పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా బాదం పప్పులు తీసుకుంటున్నా అండి. మీరు వీలైతే బాదం అండ్ కాజు కూడా తీసుకోవచ్చు. ఇలా కొద్దిగా బాదం పలుకులు తీసుకొని ఇక 5-6 నిమిషాలు ఇలా దోరగా వేయించుకొని పక్కన తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఓట్స్ మకానా అండ్ బాదం పలుకులు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇలా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకుందాం. ఇలా నేను చూపించిన విధంగా ఫైన్ పౌడర్గా మిక్సీ పట్టేసుకొని సరిపోతుంది. ఇప్పుడు ఒక ఎయిర్ కంటైనర్ తీసుకొని ఈ ఓట్స్ మిక్చర్ని అందులో వేసుకొని స్టోర్ చేసుకుందాం. ఇది మనకు 1 month వరకు ఈజీగా స్టోర్ అవుతుందండి. బయట ఉంచినా సరే 1 month వరకు ఈజీగా స్టోర్ అవుతుంది. ఇప్పుడు ఓట్స్ పోరిజ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం నేను ముందుగా వాటర్లో డేట్స్ని నానబెట్టుకున్నానండి. ఒక 30 minutes నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక గిన్నె తీసుకొని అందులో ఒక 3 tablespoon ఓట్స్ మిక్చర్ని తీసుకుందాం. ఇప్పుడు కొద్దిగా వాటర్ పోసుకుంటూ మనకి ఎక్కడ లమ్స్ ఫామ్ అవ్వకుండా ఇలా మెత్తగా మిక్స్ చేసుకోండి. ఇక్కడ నేను చూపించిన విధంగా ఎక్కడ ఉండలుగా ఉండకూడదండి. ఉండలుగా లేకుండా ఇలా కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఒక గిన్నెలో 1 glass ఆఫ్ వాటర్ పోసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. వాటర్ కొద్దిగా వేడైన తర్వాత మనం మిక్స్ చేసుకున్న ఓట్స్ మిక్చర్ని అందులో వేసుకొని బాగా కలుపుకుందాం. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి. ఇప్పుడు మనం నానబెట్టుకున్న డేట్స్ని పైన స్కిన్ తీసేసి లోపల సీడ్ తీసేసుకొని ఇలా వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. ఇప్పుడు స్వీట్నెస్ కోసం కొద్దిగా బెల్లం పౌడర్ని యాడ్ చేసుకుంటున్నానండి. బెల్లం పౌడర్ మీ ఇష్టం అండి. మీ పిల్లలు స్వీట్ ఎక్కువ ఇష్టంగా తింటే మీరు కూడా బెల్లం పౌడర్ యాడ్ చేసుకోండి లేదా స్కిప్ చేయండి. ఇలా బెల్లం పౌడర్ యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి అంతా కలుపుకొని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 minutes ఉడికించుకోండి. ఇలా మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోండి. చూసారు, ఒక 5 నిమిషాల తర్వాత ఓట్స్ మిక్చర్ అనేది మనకి దగ్గర పడింది. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లనివ్వండి. చల్లని తర్వాత ఇలా గిన్నెలో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, ఎంతో హెల్తీ అండ్ స్టమక్ ఫుల్ బేబీ ఓట్స్ పోరిజ్ అనేది ప్రిపేర్ అయిపోయింది. సో కొద్దిగా గోరువెచ్చగా ఉన్నప్పుడు పిల్లలకి తినిపించండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.